నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కొత్త రూల్ అమల్లోకి తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఇకపై అన్ని ఆసుపత్రుల్లో క్యాష్లెస్ పద్ధతిలో వైద్యం చేయించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్లోనే క్యాష్లెస్ విధానంలో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉండేది. నెట్వర్క్ లో లేని హాస్పిటల్లో ఉచిత చికిత్స తీసుకుంటే మొదట బిల్లు కట్టి తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్లులు పంపాల్సి ఉండేది. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రియంబర్స్మెంట్ చేసేది. దీనివల్ల ఇన్సూరెన్స్ చేసుకున్న డబ్బులు ఉంటేనే ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. సామాన్యులను ఆపదలో ఆదుకోవాల్సిన ఇన్సూరెన్స్ ప్రాథమిక లక్ష్యానికి ఈ రూల్ అడ్డుగా ఉందని చాలా మంది వాదనలు వినిపిస్తుంటారు. ఈ నిబంధనను తొలగించి అన్ని హాస్పిటల్స్ను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనేది వారి వాదన. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో ఐఆర్డీఏఐ చాలాసార్లు చర్చించింది. దానికి కంపెనీలన్నీ కొన్ని కండిషన్స్తో ఓకే చెప్పాయి. కాగా ఈ కొత్త రూల్ వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. ఈ కొత్త రూల్ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఏ వ్యక్తి తనకు నచ్చిన అందుబాటులో ఉన్న హాస్పిటల్లో చికిత్స తీసుకోవచ్చు. కానీ ట్రీట్మెంట్ తీసుకునే ముందు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన 48 గంటల్లోపు కంపెనీకి విషయం తెలపాల్సి ఉంటుంది.